ఆపరేషన్ సింధూర్ గురించి మలయాళ నటి చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీస్తుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సుమారు 100 మందికి పైగానే ఉగ్రవాదులు మరణించారు. దీంతో సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలికింది. భారత మాతాకి జై అంటూ, తాము ఆర్మీ వెంటే అంటూ నెటిజన్లు, ప్రముఖులు పోస్టు పెట్టారు. అయితే కేరళకు చెందిన నటి అమీనా నిజం ఆపరేషన్ సింధూర్ కోసం భారతదేశం సిగ్గుపడుతుందని పోస్ట్ చేసింది. అమీనా తన సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది: ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గుపడుతున్నాను. చంపుకోవటం ఒకటే మార్గం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. యుద్ధం శాంతిని తీసుకురాదు, ప్రాణాలను తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ సపోర్ట్ చేయకండి. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే వ్యక్తులను మోగిస్తున్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల నష్టపోయేది పౌరులే. నేను నా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలని. అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు అంటూ ఆమె షేర్ చేసింది. నటి అమీనాపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయం మీకు గుర్తు చేయాలా అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపమనడం, వారిపై సానుభూతి చూపించడం ఏమాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదని, ఇది మీ కెరియర్కు కూడా అంత మంచిది కాదంటూ చిన్నపాటి వార్నింగ్లు కూడా నెటిజన్లు ఇస్తున్నారు. అమీనా నిజం కేరళకు చెందిన నటి. ఆమె ప్రముఖ మలయాళ టీవీ రియాలిటీ షో అయిన నాయకన్ ద్వారా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనేక సినిమాలతో పాటు పలు షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ 18 సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆమె పతినెట్టం పడి, అజాం పాతిర, పట్టాపాకల్, టర్కిష్ తర్కం, టర్బో వంటి సినిమాలలో నటించింది.